వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో రైతు ప్రభుత్వం నడుస్తోంది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. కార్డు స్వచ్ఛంద సంస్థ సేవలు బేష్. పాఠశాల భవన ప్రారంభోత్సవంలో కొనియాడిన కుక్కట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు. వివేక హత్య కేసుపై ఢిల్లీలో పైరవీలకు తెరలేపిన జగన్. సీఎం పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నేత దేవినేని ఉమర్ డిమాండ్. వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి. చింతపల్లిలో నిరవధిక సమ్మెకు దిగిన వివోఏలు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో రైతు ప్రభుత్వం నడుస్తోందని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పాలకుర్తి మండలం జయ్యారం, పుట్నూరు, కొత్తపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమయంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారని, తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయం పండుగ చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకు నీరు అందించడంతో పాటు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించేది తెలంగాణ సర్కారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలను సస్యశ్యామలం చేసి రైతును రాజుగా చేయడమే కేసీఆర్ ధ్యేయమని అన్నారు. రైతు పండించే ప్రతి గింజలు ఐకేపీ ద్వారా మద్దతు ధరకు కొంటున్నామని అన్నారు. విధంగా ఉండేటువంటి ఆ పరిస్థితి నుండి ఇలా రైతులకు పంట సహాయంగా 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో రైతు ఎక్కడైనా మరణిస్తే రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తూ చెరువులకు పూడిక తీస్తూ అనేక విధాలుగా రైతుల కోసం ఇలా రైతు బాంధవుడుగా ప్రతి ఒక్క రైతు ఇలా మాకు పెద్ద దిక్కు కేసీఆర్ గారు అనేటువంటి పరిస్థితి దాకా ఇలా తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా రైతు ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఈరోజు మేము జయారంలో ఈ యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేస్తున్న ఈ సందర్భంగా ప్రతి గింజను కూడా మేమే కొంటామని ప్రకటించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఆటంకాలు పెట్టి ఇబ్బందులు పెట్టినా కూడా రైతుల కోసమే మేము ఆనాడు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాం. ఇలా రైతుల కోసమే ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా కూడా మేము భరించుకుంటూ రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భాలలో చెప్పడంతో పాటు మాలాంటి ఎమ్మెల్యేలకు మాలాంటి ఉద్యమకారులకు మీరు రైతులకు అండగా ఉండండి, రైతులకు ఏమైనా కష్టం వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా తప్పకుండా వారికి ధైర్యాన్ని చెప్పి వారికి సహకారం అందించాలని ఎప్పటికప్పుడు దిశానిర్దేశన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోని వారి నాయకత్వంలో ఈరోజు రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రామగుండం నియోజకవర్గ రైతాంగం పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.
అదేవిధంగా కుక్కట్పల్లి, శేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్న కార్డు స్వచ్ఛంద సంస్థ యాజమాన్యాన్ని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభినందించారు. కేపీహెచ్పీ కాలనీ గోపాలరావు నగర్లో కార్డు స్వచ్ఛంద సంస్థ నిర్మించిన పాఠశాల భవనాన్ని స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్డు స్వచ్ఛంద సంస్థ చైర్మన్ సుమన్ మల్లాది దంపతులు నిత్యం ప్రజాసేవ చేసే గొప్ప మనసున్న వారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో పనిచేస్తే రాష్ట్రంలో నిరుపేదల సంఖ్య కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. నిరుపేద విద్యార్థులను చదివించే సుమన్ మల్లాది లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఢిల్లీలో పైరవీలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెరలేపారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఢిల్లీలో సీఎం అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరడం రాష్ట్రం దివాలా తీసిందని అనడానికి నిదర్శనమని అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడేందుకే జగన్ ఢిల్లీ పర్యటన అని వ్యాఖ్యానించారు. ఏమాత్రం నైతిక విలువలున్నా సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బకాయిలు తెచ్చావా? రాష్ట్ర విభజన చట్టం ద్వారా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఆస్తులో 1,00,000 కోట్లు పంపకాలు జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ₹1 తెచ్చావా జగన్ రెడ్డి? ఇవాళ చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని అందుబాటులో ఉండమని చెబుతున్నారు. అంటే ఢిల్లీలో పైరవీ చేయడానికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడటానికే సిగ్గుమాలకే జగన్మోహన్ రెడ్డి చేశాడు. పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. లాబీయిస్టుల పేరున, దళారుల పేరున ఇవ్వబడాలయ్యా. రాజశేఖర రెడ్డి బతుకుంటే నిజంగా రాజశేఖర రెడ్డి తమ్ముడు ప్రజల పోటీకి ఎప్పుడైతే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు మొన్న అవినాష్ రెడ్డి కోర్టులో వేసిన అభివృద్ధితో 150 మంది ఎమ్మెల్యేలు సమర్పిస్తామంటే 150 మంది ఎమ్మెల్యేలు సజ్జలాడు మాట్లాడింది. అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ని మీరు సమర్పిస్తారా? చనిపోయిన వివేకానంద రెడ్డి గారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ముఖ్యమంత్రి నువ్వు ఆ సీట్లో కూర్చున్నావు అంటే పేటలో కూర్చున్నావు. వాళ్ళని ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవటానికి గొడ్డలతో చంపబడ్డ మీ బాబాయ్ వివేకానంద రెడ్డిని వాళ్ళను చంపుతున్న విధానం చూస్తా ఉంది కోర్టుల్లో. నీ తమ్ముడు అవినాష్ రెడ్డి అప్పటి వ్యక్తుల ద్వారా నీ సజ్జలోడి భాగవతం ద్వారా నువ్వు వేస్తా ఉన్న మాటలో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకులు
150 31 మంది ఎంపీలు బూతులోడా 150 మంది ఎమ్మెల్యేలు 31 మంది ఎంపీలు ఈ సభ్యులు మాట్లాడింది. అవినాష్ రెడ్డి ఎంపీ కోర్టులో వేసిన అభివృద్ధి మీరు సమర్థిస్తారా? డబ్బులు వల్ల మహిళలకి వడ్డీ డబ్బులు అన్నాడు, డబ్బులు వల్ల రైతులకు డబ్బులు అన్నాడు, ఆ డబ్బులు వల్ల ఇవాళ జగన్ వసతి డబ్బులు మా దగ్గర డబ్బులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది అని చీఫ్ సెక్రటరీ చేతులు ఎత్తడమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఇవాళ ఫైనాన్స్ సెక్రటరీ ఏం చెబుతున్నాడు? మార్చి నెలలో ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేకపోయా, పెన్షన్ డబ్బులు కట్టలేకపోయా, ఈ నెల ఏడలేనాడు, వచ్చే నెల ఏడుస్తాడా? ఈ నెల పెన్షన్ ఇవ్వలేదు, ఈ నెల జీతాలు ఇవ్వలేదు, వచ్చే నెల ఇస్తావా? కాబట్టి రాష్ట్రం దివాలా తీసింది. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితులు వచ్చాయి. ముఖ్యమంత్రి నిస్సహాయుడైపోయాడు. ముఖ్యమంత్రి ఇవాళ పంపుల అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికి ఇవాళ తాడేపల్లి పంపలో ప్రాణాలుండే బ్రోకర్ని తాడేపల్లి పిలిపించుకొని బయలు చేస్తున్నాడు. బయలు సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఒక్క క్షణం కూడా ఆ సీట్లో కూర్చునే అర్హత లేదు. బ్రోకర్లే ఇవాళ బయలు సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా సమర్థిస్తున్నాడు. సిగ్గుపడాలి ముఖ్యమంత్రి. ఏమాత్రం రైతుల బాధ్యత రాజీనామా చేయి. ఐకేపీలో విధులు నిర్వహిస్తున్న వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల సమైక్య భవనం వద్ద వివోఏలు సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వివోఏ మండల అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఐకేపీ వివోఏలకు నెలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివోఏల సమస్యలు వెంటనే పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఐడి కార్డులు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వివోఏల సంఘం ప్రధాన కార్యదర్శి నిర్మల, ధనలక్ష్మి, మేఘమాల, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మేము గత 20 సంవత్సరాల నుంచి గ్రామస్థాయిలో వివోఏలుగా పనిచేస్తున్నాము. మాకు ప్రభుత్వం నుండి చాలని వేతనాలు 3,900 మాత్రమే ఇస్తున్నారు. ఆ 3,900 ఇప్పుడు పెరిగిన నిత్యావసర సరుకులు ఏవి కూడా రావట్లేదు, మాకు కుటుంబాలు గడవట్లేదు. కాబట్టి మేము ప్రభుత్వం నుండి కనీస వేతనం కార్మిక చట్టాల ప్రకారం 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మమ్మల్ని సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని కోరుకుంటున్నాము. సెర్పు నుండి ఐడి కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మాకు గ్రేడింగ్తో సంబంధం లేకుండా మా యొక్క వేతనాలను మా ఖాతాలో వేయాలని, వివోఏల పైన మహిళా సంఘాల నుంచి ఒత్తిడి ఉన్నది. కాబట్టి మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీ లేని రుణాలు VLR మరియు అభయస్థం డబ్బులను చెల్లించాలని, SHG లైవ్ మీటింగులు రద్దు చేయాలని, GO నెంబర్ 58ను కూడా రద్దు చేయాలని, మా వివోఏలు BEDలు PhDలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము గత 20 సంవత్సరాలుగా వివోఏలుగా పనిచేస్తున్నాము. మేము మహిళా సంఘాలను పేదరిక నిర్మూలన అని నిరుపేదలను ఎంతో బలోపేతం చేసి 5,000 సంఘానికి 5,000 లోన్ కంటెళ్ళి 10 లక్షల లోన్ వరకు వాళ్ళని చేసి వాళ్ళ అభివృద్ధిని చేసి మోటివేషన్ చేసి ఎన్నో విధాలుగా వాళ్ళను మేము బలపరిచి వాళ్ళను వాళ్ళ జీవనోపాధులు వాళ్ళు ముందుకెళ్ళే విధంగా వాళ్ళని చేసినాము. కానీ మాకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా, ఈ జీతభత్యాలు లేకుండా, ఈ సాలిసాలని జీతాలతోటి బతకాలంటే చాలా కష్టంగా ఉన్నది.
ఫస్ట్ కట్టింది. మాకు చాలా వేతనాలు ఉన్నాయి కాబట్టి కనీస వేతనం మాకు ఈ నిత్యావసర వసూలు పెరిగి అన్ని పెరిగినందుకు మాకు 26,000 జీతం కావాలంటున్నాము. అలాగే మాకు ఆరోగ్య బీమా కావాలి 10 లక్షలు. తర్వాత హెల్త్ కార్డులు, ఐడి కార్డులు సెర్పు ఉద్యోగులకు గుర్తించాలి అని మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మండవల్లి మండలం కానుకొల్లు గ్రామ సచివాలయ పరిధిలో 208వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమాన్ని వకబు చేస్తూ గ్రామ సమస్యలు గుర్తిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గా ప్రసాద్, జెడ్పీటీసీ ముంగర విజయ నిర్మల, పార్టీ మండల అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు బేతపూడి ఏసావురాజు, పార్టీ సేవాదల్ అధ్యక్షుడు బలే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టులో సీనియర్ న్యాయవాది రవికాంత్ రెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ కుక్కట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు కుక్కట్పల్లి కోర్టులో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని వాటిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. Justice! We want justice! We want justice! We want justice! Amen! Amen! Justice! We want justice! We want justice! We want justice! Amen!
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని 7 మండలాల్లో నిరుపేద ముస్లిం కుటుంబాలకు వాడ్జా దేవేందర్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 15 లక్షల రూపాయల రేషన్ను మున్సిపల్ మాజీ చైర్మన్ వాడ్జా దేవేందర్ నాయక్ పంపిణీ చేశారు. చింతపల్లి మండల కేంద్రంలోని మైనార్టీ కమిటీ హాల్లో 50 నిరుపేదల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువైన రంజాన్ తోఫా కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని ముస్లింలంతా అత్యంత పవిత్రంగా జరుపుకోవాలని కోరారు. ఆపదలో ఉన్నవారు సంప్రదించిన ఆదుకోవడానికి వీడియన్ ఫౌండేషన్ అన్ని వేళలా ముందుంటుందని అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ దేవేందర్ నాయక్, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ దేవరకొండ. మరి ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో రంజాన్ పవిత్ర పండుగను పురస్కరించుకొని దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదింటి ముస్లిం సోదరులు సోదరిమణులు అందరికీ కూడా మరి 1000 మందికి మరి ఈరోజు 1000 రూపాయల విలువ గల రంజాన్ కిట్లను, నిత్యావసర సరుకులను ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులందరికీ వాళ్ళ పేద ప్రజలకు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు వీడియన్ ఫౌండేషన్ ద్వారా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నిన్న జరిగినటువంటి దేవరకొండలో 320 కుటుంబాలకు మరి మేము నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు చింతపల్లిలో సుమారు 50 కుటుంబాల వరకు మమ్మల్ని ఈ మద్రసాకు సంబంధించినటువంటి మసీద్ పెద్ద సదార్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మరి 50 కుటుంబాలకు ఈరోజు రంజాన్ కిట్లు పంపిణీ చేసి వీళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని ఒక ఆకాంక్షతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇలా కండక్ట్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ముస్లిం సోదరులకు, చింతపల్లి మండల ముస్లిం సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవరకొండలో ఒక 350 కుటుంబాలకు ఒక టౌన్లో మేము 1000 రూపాయలు విలువ గల కిట్లను ఆల్రెడీ పంపిణీ చేయడం జరిగింది. చింతపల్లిలో ఒక 150 మందికి చింతపల్లి మండలం మొత్తం ఇవ్వదలుచుకున్నాము. మరి అంతేకాకుండా దేవరకొండ మండలంలో ఒక 100 కుటుంబాలకు, మరియు డిండిలో కూడా ఒక 100 కుటుంబాలకు, ఇలా పిఏపల్లిలో 100 కుటుంబాలకు, చందంపేటలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులకు కూడా ఒక 100 కుటుంబాలకు మొత్తం కలుపుకుంటే 1000 కుటుంబాలు. ఈ మొత్తం విలువ వచ్చేసి 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించిన అన్నీ కూడా డీటెయిల్గా మీకు తర్వాత నేను అన్ని ఒక పేపర్ మీద అన్ని రాసి మీకు అందిస్తాను. దివంగత వడ్డేపల్లి నరసింగరావు కుమారుడు తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ సభ్యుడు బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు జన్మదిన వేడుకలను కుక్కట్పల్లి ఎంకేఎన్ఆర్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. పార్టీ కుక్కట్పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అర్సనపల్లి సూర్యారావు, శేర్లింగంపల్లి సీనియర్ నాయకులు రవికుమార్ యాదవ్ ఆయనను సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వడ్డేపల్లి రాజేశ్వరరావు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు మా
కంటి వెలుగు గొప్ప పథకమని, ఇది దేశానికి ఆదర్శమని నల్గొండ జిల్లా రామన్నపేట ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం అన్నారు. మండలంలోని ఇంద్రపాల నగరంలోని గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంధత్వ రహిత తెలంగాణనే లక్ష్యంగా కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు 2వ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ కాటపల్లి సిద్దమ్మ యాదయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆలోచించి మన తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏదేమైనా కూడా మన ఒంట్లో ఒక చెయ్యి లేకపోయినా, కాలు లేకపోయినా పని చేయగలుగుతాం, కానీ కళ్ళు లేకపోతే మనం పని చేసుకోలేము. మరి కంటి సమస్యతో ఎవరు కూడా బాధపడొద్దు. పేద వర్గాలు ఉంటారు, ఎవరైనా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎన్నో డబ్బులు అవుతాయి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంటే ఈ నిర్ణయం తీసుకొని ప్రతి విలేజ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే నల్గొండకు, హైదరాబాద్కు పోతే డబ్బులు అవుతాయి, జిల్లాల్లో తీసుకెళ్లేటోళ్ళు ఉండరు. ఒక్క పేషెంట్కి 4 వెళ్ళాలి. ఎక్కడికో వెళ్తే విలేజ్లోనే చూస్తే ఏ ఖర్చు లేకుండా పేద ప్రజలందరూ కూడా చూయించుకుంటారు. కంటి సమస్యతో ఉన్నవారు వారు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఈ సంకల్పంతో మరి తెలంగాణ ప్రభుత్వం మనకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. మరి ప్రతి విలేజ్లో కూడా ఈ అవకాశం ఉంది. మరి మీ విలేజ్లో 18 రోజులు చూస్తేనే మీ ప్రజానికానికి అయిపోతుంది కాబట్టి 18 రోజుల దాకా కూడా ఉంటుంది. మీరు నిమ్మలంగా ఈ కంటి వెలుగు ప్రోగ్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రోజు వార్డు వైజ్గా వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఒక్కసారి మీద పడ్డట్టు వస్తే డాక్టర్లు ఏం చేయలేరు. జర ఓపిక చేసుకొని ఇక్కడ కూర్చొని మీ సర్పంచ్ గారు మంచిగా టెంట్లు వేయించారు. నిమ్మలంగా ఇక్కడ కూర్చొని రోజు కొంతమంది చూపించుకుంటే వాళ్ళకు కూడా రిస్క్ ఉండదు డాక్టర్స్కి. మీరు కూడా ఓపిక చేసుకొని నిమ్మలంగా చూపించుకోవాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టడం జరుగుతుంది. మరి ముసలోళ్ళకు పింఛన్ అప్పుడు 200 ఉండే, ఇప్పుడు 2016 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో పేద ప్రజలు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడొద్దని చెప్పి పోషకాహారాన్ని ఇస్తుంది, గుడ్లను ఇస్తుంది. పిల్లలకు ఎదుగుదల కోసం రక్తహీనతతో ఎవరైతే బాధపడుతారో ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ మరి అదేవిధంగా ఇట్లా చేయడం జరుగుతుంది. మరి రైతు బంధు కావచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కాపురంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ప్రజల నుండి తక్కువ ధరలో కిరాణా షాపు వాళ్ళు కొనుగోలు చేసిన 3 టన్నుల రేషన్ బియ్యాన్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక అశోక్ లేలాండ్ వ్యాన్లో తరలించారు. ఇదేమిటని కొందరు అక్రమ రవాణాదారుణ్ణి మందలించగా ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరింపులకు పాల్పడ్డాడు. జనం ఎక్కడ తిరగబడతారోనని వెంటనే ఆ వ్యాన్ను తరలించాడు. ఈ రేషన్ బియ్యం తెలంగాణ నుండి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తున్నట్టు సమాచారం. అధిక ధరకు కొనుగోలు చేయడం వల్ల ఎంత దూరమైన రిస్క్ తీసుకొని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో రైతు ప్రభుత్వం నడుస్తోంది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. కార్డు స్వచ్ఛంద సంస్థ సేవలు బేష్. పాఠశాల భవన ప్రారంభోత్సవంలో కొనియాడిన కుక్కట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు. వివేక హత్య కేసుపై ఢిల్లీలో పైరవీలకు తెరలేపిన జగన్. సీఎం పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నేత దేవినేని ఉమర్ డిమాండ్. వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి. చింతపల్లిలో నిరవధిక సమ్మెకు దిగిన వివోఏలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.